తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇయ్యాల పరీక్షలు పెట్టొద్దు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వద్దు అంటే ఇది తెలంగాణకి క్షేమమా, ఇది తెలంగాణకు మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం. నూనూగు మీసాల యువకులు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ యాదయ్య వీళ్ళందరూ ఆత్మ బలిదానాలు చేసుకొని శ్రీకాంతాచారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసింది వాళ్ళ భవిష్యత్ తరాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, వాళ్ళ బతుకులైన బాగుపడాలి అని కదా తెలంగాణ కోసం త్యాగం చేసింది. లేకపోతే 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది మీ కుటుంబంలో నలుగురిని ముఖ్యమంత్రులని, 2 మంత్రులను, లేకపోతే రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్సీలను చేయడానికి పిల్లలందరూ ప్రాణత్యాగం చేసిండ్రా? మీ నలుగురు కోసం మీ పిల్లలు త్యాగం చేసిరా? 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిండ్రా? నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి చంద్రశేఖరరావు గారు. ఇవాళ మేము భావిస్తున్నాం 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడి తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణలో ఉండే నిరుద్యోగ రాక్షసిని ఈ రోజు బంధించాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రయోజకులను చెయ్యాలన్న ఆలోచన ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. 15,000 కానిస్టేబుల్ల ఉద్యోగాలు ఇస్తే నల్గొండలో వేలాది ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ నేను గర్వంగా తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద నుంచి చెప్పదలుచుకున్నా. మొదటి సంవత్సరం ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో 55,143 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే లేదు. తెలంగాణలో మా ప్రభుత్వం ఇచ్చింది. లెక్కగట్టి మరీ చెప్తా అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారు, శాఖల వారీగా అది వ్యవసాయ శాఖనా, అది లేకపోతే ఆర్ఎండ్బి శాఖనా, లేకపోతే పంచాయతీరాజ్ శాఖనా, సాగునీటి పారుదల శాఖనా, మున్సిపల్ శాఖనా, లేకపోతే ఏ శాఖలో, పోలీస్ శాఖలనా, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటా, శాఖల వారీగా ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఉద్యోగి పేరు 55,143 ఉద్యోగాలు మేము తెలంగాణలో ఇచ్చిన మొదటి సంవత్సరంలో. నేను గర్వంగా ఈ గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, ఇన్ని ఉద్యోగాలు ఈ దేశంలో ఎవరైనా ఇచ్చిండ్రా? ఇవాళ అక్కడ నడ్డా వచ్చిండంటే ఎక్కడి నుంచో, అయ్యా నడ్డా గారు మీరు మా అడ్డ మీదకి వచ్చారు, అడ్డగోలుగా మీరు మాట్లాడకండి. నేను సూటిగా నడ్డా గారిని కాదు కానీ మోడీ గారిని అడుగుతున్నా. నీ గుజరాత్ రాష్ట్రంలో 14 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 11 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ గారి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహారా, లేకపోతే ఛత్తీస్గఢ, జార్ఖండ్, కర్ణాటకనా, మహారాష్ట్రనా, ఏ రాష్ట్రమైనా సవాల్